వృద్ధి చెందింది. ముఖ్యంగా ఈ కాయలు మామిడి పల్పుకి చాలా, అదే సమయంలో పల్ప్ ఇండస్ట్రీ డెవలప్ అయింది కాబట్టి తోతాపురి రకం మామిడి విస్తీర్ణం కూడా పెరిగింది. దాదాపు 50,000 హెక్టార్లలో కేవలం తోతాపురి మామిడి పంట మాత్రమే ఉంది. ఈ 50,000 హెక్టార్ నుంచి దాదాపు 5,50,000 టన్నుల రావడం ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చి నెలలో ప్రత్యేకమైన అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఉన్నందువల్ల పంట దిగుబడి బాగా పెరిగింది. ఈ సంవత్సరం ఎన్నడూ లేనంతగా తత్ఫలితంగా ప్రతి తోతాపురి పొలం నుంచి కూడా హెక్టార్కి దాదాపు 11 నుంచి 12 టన్నుల దిగుబడి వచ్చే పరిస్థితి ఏర్పడింది. మాట్లాడతారు, ఒక పనికి మాలిన పేపరు, ఒక పనికి మాలిన టీవీ ఉందని ఇష్టానుసారంగా అబద్ధాలేస్తే ఇక ఊరుకునే ప్రశ్నే లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే తల్లికి వందనం, అర్హత కలిగి ఉండి డబ్బులు రాకపోతే వెంటనే సమాచారం ఇవ్వండి. ప్రతి ఒక్కరికి అర్హత కలిగిన వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు రైతులు ఉన్నారు, ఎన్ని బాధలు పడ్డారు. ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఒకవైపు ఆనందం ఉంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు పంటలకి ఇంత దిగుబడి రాలేదు. ఈ సంవత్సరంలో వరికి కానీ ఏ పంట తీసుకున్నా విపరీతంగా దిగుబడి వచ్చింది. నేను ఉదయం నుంచి రైతులందరితో మాట్లాడుతుంటే ఇక్కడ మామిడి కూడా ఊహించిన దానికంటే ఎక్కువ దిగుబడి వచ్చింది, దీనివల్ల ధర కూడా తగ్గిందని రైతులు మాట్లాడుతున్నారు. ఈ సంవత్సరం 3-4 పంటలకి ధరలు బాగా ఇబ్బంది వచ్చాయి. ఎప్పుడైనా ఏ ప్రభుత్వమైనా ధరలు తగ్గేటప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలి, రైతుకు మేలు చేయాలి. అదే నిజమైనటువంటి ప్రభుత్వం. గత పాలకులు మైకు దొరికితే ఒక దొంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు. 3,000 కోట్ల రూపాయలు ఏదైతే ధరలు తగ్గితే మేము వెంటనే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కింద రైతుకు మేలు చేస్తున్నామని 5 సంవత్సరాలు ఎక్కడికక్కడ చెప్పారు. నేను మంత్రి అయిన తర్వాత మొత్తం రికార్డులు చూస్తే 5 సంవత్సరాల్లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా రైతులకి సబ్సిడీ ఇచ్చిన పరిస్థితి లేదు. మేము వచ్చాం, సంవత్సర కాలం అయింది. మొదటి 9 మాసాల్లో 130 కోట్లు బడ్జెట్ లో పెట్టి 90 కోట్లు ఖర్చు పెట్టాం. టమాటాలు తగ్గినా దానికి ధర ఇచ్చాం, ఉల్లిపాయలు తగ్గినా దానికి ధర ఇచ్చాం. ఏది ధర తగ్గినా వాళ్ళకి డబ్బులు ఇచ్చి కొంతవరకు సహాయపడ్డాం. ఈ మధ్య కాలంలో మీరు చూశారు, ఈ రాష్ట్రంలో 3-4 పంటలు ధరలు బాగా తగ్గి రైతులు అవస్థపడుతున్నారు. ఒకటి మిర్చి ధర తగ్గితే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేశాం. నిన్న మొన్న కోకో ధరలు తగ్గాయి, ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళకి చెప్పాం మేము ఇంతకంటే ఎక్కువ ఇవ్వలేమంటే రాష్ట్ర ప్రభుత్వమే కేజీకి 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఈ రోజు 5 రూపాయలకి కేజీ కొనే కార్యక్రమం చేశాం. నిన్న పొగాకు సమస్య వచ్చింది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రం పొగాకు ప్రభుత్వం కొన్ని సందర్భాలు లేవు. మనం మార్కెట్ ఫెడ్లు దించాం. మార్కెట్ యార్డుల్లో పొగాకు కొని 12,000 రూపాయలకి తక్కువ లేకుండా పొగాకు కొనే కార్యక్రమం చేస్తున్నాం. ఇక మన జిల్లాకు వస్తే మామిడి విపరీతంగా పండింది. అందులో 5.5 లక్షల మెట్రిక్ టన్నులు తోతాపురి మామిడి పల్పులు తయారు చేస్తాం. ఈ రోజు చాలా సమస్యలు వచ్చాయి. ఎప్పుడే సమస్య వచ్చిన తర్వాత ప్రభుత్వం స్పందించడం కాదు, ఇక్కడ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఈ జిల్లాలో మామిడి బాగా పండింది, ధరలు తగ్గే పరిస్థితి వస్తుంది, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం మా దృష్టిలో పెట్టారు. ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో మా దృష్టిలో పెట్టారు. వెంటనే 1-2 సమావేశాలు పెట్టాం. మా డైరెక్టర్ గారు ఇక్కడే వారం రోజులుండి ఏంటి మామిడి పరిస్థితి, ఏం చేస్తే రైతుకు మేలు జరుగుతుంది, ఎంత పెట్టుబడి పెట్టారని వారం రోజులు ఇక్కడే ఉండి సమస్యలన్నీ కూడా తెలుసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాం. ఫ్యాక్టరీలు కలిగితే మేము కొనలేము, మేము అంత ఇవ్వలేము, గత సంవత్సరం కొందే మా దగ్గర స్టాక్ ఉంది,
మేమేం చేయాలని చేతులు ఎత్తారు. ఎవరు కూడా చేతులు ఎత్తడానికి వీల్లేదు. మీరు మేము కలిసి రైతుకు నష్టం జరగకూడదని కేజీని 12 రూపాయలకు ఒక పైసా తక్కువ లేకుండా కొనమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. మీరు 8 రూపాయలు ఇవ్వండి, మేము 4 రూపాయలు ఇస్తామని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇచ్చిన ఆదేశాలు ఎక్కడ విజయవాడలో కూర్చొని అమలు జరుగుతాయనే ఆలోచన కాకుండా నేరుగా మంత్రిగా నేను మా డిపార్ట్మెంట్ అంతా రైతుల దగ్గరికి వచ్చాం, రైతులతో మాట్లాడాం, పరిశ్రమలకు వెళ్ళాం, పరిశ్రమల దగ్గర చూసాం. ఈ రోజు మీ సమస్యలు కూడా వింటాం. కొన్ని దగ్గర 6 రూపాయలు కొంటున్నారు, కొన్ని దగ్గర 7 రూపాయలు కొంటున్నారు. ఇప్పుడే నేను ఒక ఫ్యాక్టరీకి వెళ్తే 8 రూపాయలు కొంటున్నారు. ఇక ఎవరు కూడా 6, 7, 8 రకాల రేట్లు పెట్టకుండా ప్రతి ఒక్కరూ 8 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ముందు సంవత్సరం విపరీతంగా ధరలు వచ్చాయి. ఆ డబ్బు మనకి ఇవ్వలేదే, ఇవ్వమని మనం అడగలేదే. ఆ రోజు వాళ్ళకి లాభాలు వచ్చాయి. ఈ రోజు రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తన పని తను చేసుకుపోతుంది. ఎవరిని బతిమలాడవలసిన అవసరం లేదని స్పష్టంగా పరిశ్రమలు వాళ్ళకి చెప్పా, వాళ్ళు మాటిస్తామని చెప్పారు. రైతులు కూడా ఆలోచన చేయాలి. ఇదేదో ప్రభుత్వం 4 రూపాయలు కేజీకి ఇస్తుంది, ఇదేదో 10 రోజులు 15 రోజులు ఇస్తుంది. మన చెట్టుకున్న కాయలన్నీ పండినా పండకపోయినా పిందులైనా మొత్తం కోసేసి ఇచ్చేద్దామని ఆతృత ఉంది. ఆ ఆతృత మీరు పడవలసిన అవసరం లేదు. మేము మాటిచ్చాం, ప్రతి చివరి కాయ వరకు కొని వారికి మేము ఇచ్చిన మాట ప్రకారం కేజీకి 4 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఎక్కడైనా అమ్మండి, మండీకి వెళ్ళి అమ్మండి, ఫ్యాక్టరీకి వెళ్ళి అమ్మండి, ఎవరైనా వర్తకుల దగ్గరికి వెళ్ళండి. మా డిపార్ట్మెంట్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రైతు ఎన్ని కేజీలు తెచ్చాడు, ఫోన్ నెంబరు, మీ అకౌంట్ నెంబరు, వివరాలన్నీ కూడా రిజిస్టర్ చేసుకుని మీకు ఒక స్లిప్ ఇస్తారు. మీరు ఎన్ని కేజీలు ఇచ్చారు అన్ని కేజీకి 4 రూపాయలు చొప్పున మీ అకౌంట్ లో డబ్బులు వేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. 203 రూపాయల కంటే ధర లేదు. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా రైతులు ఆందోళన చెందారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం. ఈ దేశంలో ఫస్ట్ టైం మామిడికి 2.5 రూపాయలు 2018లో చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చిన విషయం గుర్తు చేస్తున్నాం. 5 రూపాయలు ఫ్యాక్టరీ వాళ్ళకి కొనమని చెప్పి ఆ రోజు ఆదుకున్నాం. గత 5 సంవత్సరాలు డబ్బులు ఇవ్వడం మాట ఒక పక్క పెట్టండి. గత ప్రభుత్వంలో ఏ ఒక్క పాలకుడైనా ఏ అధికారైనా రైతుల దగ్గరికి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? ఎవరైనా సమస్యలు తెలుసుకున్నారా అని ఒక్కసారి రైతులందరూ ఆలోచన చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా ఏదైతే మాట ఇచ్చామో మాట ప్రకారం మొత్తం మామిడి అంతా కొనే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు బ్రహ్మాండమైనటువంటి మండి 30 ఎకరాల్లో ఊరుకు బయట చాలా చక్కగా ఉంది. 12 కోట్లు ఇస్తే 3 కోట్లు ఆ రోజు మేమే గవర్నమెంట్ లో ఇచ్చాం. ఏదైనా ఒక ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. అదే 3 కోట్ల రూపాయలు 12 కోట్లు ఖర్చు చేస్తే బ్రహ్మాండమైనటువంటి యాది తయారయ్యేది. మనం ఎవరికి బతిమలాడ అవసరం లేదు. మొత్తం మామిడంతా ఇక్కడే కొంటాం. ఎవరు ఫ్యాక్టరీ కావాలంటే వాళ్ళే వచ్చి తీసుకెళ్లే అవకాశం మనకి భవిష్యత్తులో ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి. అయినా సరే తప్పనిసరిగా ఏదైతే ఈ మార్కెట్ యార్డ్కి అవసరమైనటువంటి నిధులు మంజూరు చేసి ఇది ఒక మోడల్ మార్కెట్ గా తయారు చేసి తప్పనిసరిగా రైతులకి మేలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ ఈ 10-15 రోజులు ఇంకొక పని లేదు, ఒక యాప్ తయారు చేస్తున్నాం. ఏ రోజు ఎంత రేటు ఉంది, ఏ కంపెనీ వాళ్ళు ఎంత రేటు ఇస్తున్నారు అనునిత్యం పర్యవేక్షించి ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా అందరికీ మేలు జరిగే విధంగా ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో విడిచిపెట్టకుండా కృషి చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ రోజు అన్ని ప్రాంతాలకు వెళ్ళాం, చాలా ఆనందపడ్డారు. రైతులు నా దగ్గరికి వచ్చి
రూపాయలు ఇస్తారనుకున్నామండి, మీరు ఒకేసారి 4 రూపాయలు ఇచ్చారని ఎంతో ఆనందం పడుతున్నారు. ఇదేదో మనం కాదు, మన పక్కన 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు తమిళనాడు ఉంది, కర్ణాటక ఉంది. అక్కడ 4 రూపాయలకు కూడా కొనే నాదులు లేదు. అక్కడి నుంచి రైతులందరూ ఆంధ్రాలో మంచి రేట్ వస్తుందని మొత్తం ఇక్కడికి తీసుకొచ్చే పరిస్థితి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని అరికట్టాలి. ఫస్ట్ ప్రయారిటీ మన రైతులు పండించినటువంటి ఈ మామిడిని పూర్తి స్థాయిలో కొనాలని, అవసరమైతే చెక్ పోస్టులు కూడా పెట్టి మన రైతుకి నష్టం జరగకుండా మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా మీరు ఏమైనా సలహాలు సూచనలు ఇస్తే దాన్ని కూడా అమలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ఈరోజు ఎంతో శ్రమ తీసుకొని మన మినిస్టర్ గారు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారంటే, మనం పడుతున్న బాధలు, ఈ మ్యాంగో పంట గురించి మన రైతులు పడుతున్న బాధల గురించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని చెప్పడమే కాకుండా ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయో తెలుసుకుందాం అనే విషయాన్ని తీసుకోవడానికి వచ్చారు. అట్లాగే ఫ్యాక్టరీ యజమానులు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నా లేదా చూడడానికి వచ్చారు. సో ఆ విధంగానే 2-3 ఫ్యాక్టరీలు కూడా విజిట్ చేశారు. సో కొంతమంది 6 రూపాయలు, కొంతమంది 7 రూపాయలు, కొంతమంది 8 రూపాయలు ఇస్తున్నారు. కానీ ఆ మిగిలిన 4 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇవ్వడానికి తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని కూడా మనం అభినందించాలి. మన చిత్తూరు డిస్ట్రిక్ట్ తరఫున ఆనరబుల్ మినిస్టర్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, ఆనరబుల్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా మనం అందరం కృతజ్ఞతలు చెప్తున్నాం ఈ సందర్భంగా. అట్లాగే మనం దీనిలో 2 సమస్యలు ఉన్నాయి. ఇప్పుడే మేము గ్రామాంతరంలో చిన్న మీటింగ్లో మాట్లాడుకున్నాం. ఒకటి రైతుల సమస్య. ఈ రైతుల దగ్గర నుంచి ఈ ప్రాసెసింగ్ యూనిట్లు స్టాక్ తీసుకోవడం వల్ల, డిమాండ్ సప్లై వలన ఇక్కడ ఎక్కువ పంట వచ్చింది, అక్కడ వాళ్ళకి అవసరం లేని పరిస్థితి వలన రేటు పడిపోయింది. దానికి కానీ ఇది అడ్రస్ చేసేసారు. అయితే వాడు చెప్తున్న, మన కలెక్టర్ గారి మీటింగ్లో వాడు చెప్తున్న కారణం ఏంటంటే, గత 2 సంవత్సరాలుగా వాళ్ళ దగ్గర స్టాక్ ఉండిపోయింది. 2023-24 స్టాక్ అట్లాగే ఉంది. అట్లాగే 22-23 మాత్రం పోయింది. ఈ సందర్భంలో మేము పంపించడం కష్టం ఉందని చెప్పాడు. కానీ దానికి కానీ ఈ స్టాక్ తీసుకోపోవడానికి రేటుకి సంబంధం లేదనేది మన కలెక్టర్ గారు మాట్లాడారు. ఈ రేటును మీరు చేస్తున్న దానికి సంబంధం లేదు. అయినా కూడా గవర్నమెంట్ మన మంత్రి గారు ఇంటర్ఫియర్ అయిపోయి దాన్ని సాల్వ్ చేశారు. అయితే వాళ్ళ సమస్యలు కూడా ఉన్నాయి. వాళ్ళు దేని నుంచి ఆ పలుపుని పంపలేకపోతున్నారు. ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేయగలిగారు, ఎగుమతులు చేయగలిగారు. అలాగే డొమెస్టిక్గా కూడా కోకో కోలా, తర్వాత పెప్సీ లాంటి కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోగలిగారు. కానీ ఈ సంవత్సరం దానికి ఎందుకు ఆగిపోయినదంటే, నిన్న అంతర్జాతీయ ఉన్న పరిస్థితుల వలన వాళ్ళు ఇక్కడ నుంచి ఎగుమతి చేసుకోవడం ఆగిపోయింది. అట్లాగే మన కోకో కోలా, పెప్సీ లాంటి కంపెనీలు, మాజాయిలు తయారు చేసే కంపెనీలు కంటెంట్ని, మన పల్ప్ కంటెంట్ పర్సంటేజ్ తగ్గించేసినాయి. వాళ్ళు దీనికి ఉన్న ప్రాబ్లం. సో దానివల్ల కూడా ఇబ్బందులు అవుతా ఉన్నాయి. అట్లాగే అంతర్జాతీయంగా కూడా మనం ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ నుంచి ఎగుమతులు వేరే కంట్రీలకి, ఐరోపా లాంటి కంట్రీలకి పంపిస్తామంటే అక్కడ కూడా మనకి దిగుమతి సుంకం మనకి డిఫరెంట్గా క్రియేట్ చేయడం వల్ల అక్కడ కూడా ప్రాబ్లం వస్తుంది. దాన్ని కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్లో కేంద్ర మంత్రి, కమర్షియల్ మినిస్ట్రీ, కేంద్ర వాణిజ్య మంత్రి అంటారు, ఆయనకి రిక్వెస్ట్ చేసి మనం రిప్రజెంటేషన్ పెట్టాం. మన హానరబుల్ సీఎం గారి పర్మిషన్ తోటి మామూలుగా కూడా ఇండియా పల్పును కూడా వాళ్ళతో ఇతర ఆఫ్రికా, బ్రెజిల్ దేశాలతో సమానంగా ట్రీట్ చేయండి మాకు, అప్పుడు ఈ పల్పు కూడా వెళ్ళిపోతుంది. సో అది కూడా అట్లా పెండింగ్ ఉంది. సో వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఏది ఏమైనప్పటికీ వాళ్ళు ఉన్నా కూడా గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు ఆనరబుల్ మినిస్టర్ గారు అసెప్టివ్గా చెప్పడం జరిగింది. 8 రూపాయలు గవర్నమెంట్ తీసుకోమని చెప్పినప్పుడు మీరు వేరే కారణాలు, ఇంకొక కారణం చెప్పి దీన్ని డిలే చేయడం మంచిది కాదు. ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం 4 రూపాయలు, దానిలో 50% సబ్సిడీగా ఇవ్వడానికి సిద్ధమైనప్పుడు దాన్ని రైతులకు ఒక సపోర్ట్ చేద్దాం అని ఒక మంచి ఉద్దేశంతో వచ్చినప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారనే దాన్ని కూడా మనం ఈరోజు కన్విన్స్ చేసి అసెప్టివ్గా కంపెనీ వాళ్ళకి చెప్పడం జరిగింది. బహుశా రేపు ఇదంతా కూడా పత్రికల్లో రావడం, సోషల్ మీడియాలో వచ్చిన అన్ని కంపెనీలు కూడా అదే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం. తర్వాత మంత్రి గారి దృష్టికి తీసుకొస్తే దాని పర్యావసానం ఏముంటుంది అనేది మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంది. ఇదంతా తొందరగా జరగాలి. ఎందుకంటే ఇదంతా
ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో వచ్చే పంట తప్పితే మనం ఎక్కువ కాలం ఉండగలిగేది కాదు. అతను అయితే కనీసం కోల్డ్ స్టోరేజ్ వాడుకోవచ్చు, మనకు అది కూడా లేదు. మీ పంట రావడం ఇది కరెంట్ లాగా వాడేసుకోకపోతే ఇదంతా పాడైపోతుంది. కాబట్టి అది తొందరగా 1 వీక్లో ఇటువంటి సమస్యలు ఉంటాయి అవి తెలుసుకున్నామని ఇంత దూరం శ్రమపడి వచ్చారు మినిస్టర్ గారు. మీరు మినిస్టర్ గారికి విన్నవించండి. ఇంకా మీకు ముందు ఏమైనా సమస్యలు వచ్చినా కూడా మినిస్టర్ గారికి చెప్తే బాగుంటుంది. అట్లాగే డొమెస్టిక్గా దేశీయంగా ఈ పలుకుని వాడుకుంటే వాళ్ళకి ఎంత సహాయం పడుతుంది, దాని పర్యవసానంగా రైతులకు ఎంత ప్రయోజనం ఉంటుందనే విషయం కూడా మంత్రి గారికి నాకు విన్నవించాము. ఈసారి కూడా మరి ఒకసారి సభాముఖంగా విన్నవిస్తున్నాం. దాంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయన్నారు. సో మనం ఎక్కడైనా దేవాలయాల్లో ఉన్నప్పుడు మనం అన్నదానం చేసేటప్పుడు ఒక గ్లాసు మ్యాంగో జ్యూస్ కూడా ఇస్తే ఈ పల్పు అంతా అక్కడ కన్జ్యూమ్ అనేది మేము ఇందాక మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాం. అట్లాగే స్కూల్లో కూడా చేయమని రిక్వెస్ట్ చేశాం. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కన్సిడర్ చేస్తామన్నారు. థ్యాంక్ యూ సార్. అవి కానీ కన్సిడర్ చేస్తే మన విదేశీ ఎగుమతుల మీద కానీ లేకపోతే ఇట్లాంటి సమస్య కానీ మరి నెక్స్ట్ 5 years రాదు. ఎందుకంటే మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేసింది ఇక్కడే తాగేస్తూ ఉంటారు కాబట్టి మనకి రైతులకి ప్రాసెసింగ్ యూనిట్లకి ప్రాబ్లమ్స్ చాలా వరకు ఉండవని మేము ఆశిస్తాం. సో ఈ కొద్ది మాటలతో నేను ముగిస్తున్నాను. మరి ఒకసారి మీ సమస్యలు ఏమంటే మంత్రి గారికి విన్నవించండి. కన్వలెంట్గా ఉదాహరణగా దాని మీద నిర్ణయాలు తీసుకోవడానికి సీఎం గారితో కన్సల్టేషన్ చేసి అవకాశం ఉంటుంది కాబట్టి అవి వినియోగించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యవసాయ మంత్రిగా మన అచ్చెన్నాయుడు గారు వచ్చిన తర్వాత అనేక రైతులకి రకరకాల అంటే ఇప్పుడు మన చిత్తూరుకి ఎత్తుకుంటే మ్యాంగోస్లో ఇబ్బంది కలిగింది అని మన కలెక్టర్ సుమిత్ గారు, మన జేసీ మేడం గారు అందరూ కూడా ఒక దాదాపు 6 months నుండి రాబోయే మ్యాంగో ఎక్కువ పంట వస్తుంది, ఆ పంట ఎక్కువ వచ్చినప్పుడు ఇబ్బంది పడతారేమో అని చెప్పి దాదాపు నెల రోజులుగా అయితే 3-4 సార్లు మీటింగ్ పెట్టడం జరిగింది మన కలెక్టరేట్లో రైతులతో, ఫ్యాక్టరీ వాళ్ళతో. సో అట్లీస్ట్ రైతులకి ఏవైతే గిట్టుబడి ధర ఉందో అదన్నా మనం ఇవ్వగలిగితే మన రైతుల్ని కాపాడుకున్న వాళ్ళం అవుతామని 12 రూపాయలు నిర్ణయించడం జరిగింది. ఆ 12 రూపాయల్లో 8 రూపాయలు ఫ్యాక్టరీ వారు ఇస్తే 4 రూపాయలు మన అచ్చెన్నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారితో కొట్లాడి అది 4 రూపాయల సబ్సిడీ మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి యావత్తు రాయలసీమ మామిడి రైతులంతా కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన అచ్చెన్నాయుడు గారిని మీ అందరూ మరొకసారి బలంగా మీ హర్షధ్వానాన్ని తెలియజేయాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో కూడా రైతుల పట్ల ముఖ్యమంత్రి కానీ వ్యవసాయ మంత్రి కానీ స్పందించలే. ఎందుకంటే నాకు తెలుసు పక్కనే కర్ణాటక నుండి కాయలు చిత్తూరుకు వస్తూ ఉంది, తమిళనాడు కృష్ణగిరి నుండి చిత్తూరుకు వస్తూ ఉంది, అక్కడ 4-5 రూపాయలు ఉంది. అట్లీస్ట్ మనకి 8-4-12 రూపాయలన్నా ఇవ్వాలి అని చెప్పి పట్టుబట్టి ఈ ధర రావడానికి ముఖ్య కారకుడు మన చిత్తూరు కలెక్టర్ సుమిత్ గారిని మరొకసారి మీ అందరూ హర్షధ్వానాలతో మీ యొక్క హర్షాన్ని వ్యక్తం చేయాలి. ఎందుకంటే వారు ఒక సొంత పడిపోయిన స్వగృహానికి హర్యానా దగ్గరికి వాళ్ళ ఊరికి వెళ్ళారు కాబట్టి వారు ఇక్కడ లేకపోయినా వారి కృషిని మనం ఎవరు మరీకూడదు. అలాగే ఇక్కడికి విచ్చేసిన రైతులందరికీ కూడా ఒక విజ్ఞప్తి, మీరు 4 రూపాయల సబ్సిడీ ఫస్ట్ కోసిన వారికి ఇస్తారేమో మళ్ళీ మాకు రాదేమో అని చెప్పి మీరు హడావిడిగా కోసుకోపోయి ఆ ఫ్యాక్టరీల కాడ ఇబ్బందులు పడకండి. ఎవరికైనా కూడా కరెక్ట్గా మీరు అక్కడ మన అగ్రికల్చర్ అధికారుల దగ్గర బిల్ చేసుకుంటే మీ 4 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాకు వస్తుంది. కాబట్టి మంచి మామిడికాయలు తీసుకుపోయి ఆ ఫ్యాక్టరీలకు కూడా సప్లై చేసి మీరు కూడా మంచి ధర పొందాలని తెలియజేసుకుంటూ అనే ఒక రిక్వెస్ట్ సప్లైగా ఈ మండీ చెప్పినట్టు ఇది 30 ఎకరాలు, సిటీలో టౌన్లో ఒక 5 ఎకరాల్లో మ్యాంగో మండీ ఉంది. అది ఇప్పుడు టౌన్ డెవలప్ అయింది కాబట్టి అక్కడ ఈ మండీ వల్ల చాలా ఇబ్బందులు ఉంది రెసిడెన్షియల్గా. మీరు దీనికి ఆ బ్యాలెన్స్ కానీ శాంక్షన్ చేస్తే ఇది మన ప్రభుత్వంలోనే శాంక్షన్ అయి పూర్తి చేసి వర్క్ స్టార్ట్ చేశారు. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం వైఎస్ఆర్ వచ్చాక దీన్ని పట్టించుకోలే. వారు రైతుల్ని మేము ఇచ్చేసామంటాం, ఏమీ చేయలేదనేది ఇది ఒకటే నిదర్శనం. దీన్ని మనమే పూర్తి చేయాలనేది నా కోరిక. అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.